డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కేసీఆర్ని మళ్ళీ సీఎం చేయటానికే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదంతా బీజేపీ తయారు చేసిన ఒక మాస్టర్ గేమ్ ప్లాన్. దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు అక్కడ తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభ పెడతానని ఒక పెద్ద డ్రామా కట్టాడు. దానికి కాంగ్రెస్ కానీ కవిత కానీ ఆయన మీద బాగా విరుచుకుపడ్డారు. ఈ రోజుకి పొన్నం ప్రభాకర్ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీద. దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో చాలా అంశాలు మాట్లాడారు. తెలంగాణ నీ అబ్బ జాగీరా ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఆయన ఒక ఈ రస్థా నాది అనే ఒక ట్వీట్ కూడా నిన్న ఆయన ట్విట్టర్లో పెట్టాడు. దీంతో పాటుగా ఆంధ్ర ప్రాంతంలో దాంతో అమరావతిలో పెడతారు, ఇంకెక్కడ పెడతారో తెలియదు, గద్దర్ విగ్రహం పెట్టిస్తాను చూడండి, మా తెలుగు జాతి మీద నాకున్న అభిమానం ఏంటో చాటి చెప్తానన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు అని అంటే అది ఖచ్చితంగా బీజేపీ అండర్ కరెంట్గా ఆడిస్తున్న డ్రామానే, అది కూడా కేసీఆర్ కోసమే. దీనికి తగ్గట్టుగా నేను ఒక 5-6 పాయింట్లతోటి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది అవుతుందా, అలాగనే జరుగుతుందా లేదా అనేది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి మరో ప్రశ్న కూడా ఉంది. గద్దర్ విగ్రహం ఆంధ్ర ప్రాంతంలో పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, పెట్టించండి. అలాగనే ఆంధ్ర గద్దర్గా పేరుగాంచిన వంగపండు విగ్రహం పెట్టించిన తర్వాత పెట్టించండి. ఆ పని చేస్తారా? అంతటి విశాల హృదయం ఉంటుందో లేదో మనకి తెలీదు. రాజకీయం కోసమే గద్దర్ విగ్రహం అయితే తెలంగాణలో గద్దర్కి మీరేం చేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడే, దాన్ని రేవంత్ రెడ్డి మొన్ననే కదా మరి సినిమా ఇండస్ట్రీలో ఇచ్చే అవార్డులు, వీటికి నంది అవార్డుల్ని పేరు మార్చేసి గద్దర్ అవార్డుల కిందే ప్రకటించాడు. మరి గద్దర్కి వాళ్ళు ఇచ్చిన చాలా పెద్ద స్థానం కనపడతానే ఉంది, అయినా అది మనకేం కనిపించదు అనమాట. రాజకీయం కోసం మనం ఏమైనా మాట్లాడతాం అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక ఇందులో ఒక పాయింట్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తోటి ఆంధ్రాలో బీజేపీ ఎలాగా అండర్ కరెంటు స్నేహం నడిపిస్తుందో తెలంగాణలో కేసీఆర్ తోటి అలాగనే నడిపిస్తూ ఉన్నారు. పార్లమెంటు సీట్లు బీజేపీకి, అసెంబ్లీ స్థానాలు కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి, ఇద్దరూ కలిసి అధికారాన్ని వాళ్ళకు వాళ్ళు పంచుకోవటానికి చేస్తున్న ప్రయత్నం. ఇందులో రేవంత్ రెడ్డిని దెబ్బగొట్టడం కోసం మొన్న నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు అటు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ని కలిసి తెలంగాణ రాజకీయాల మీద కొంత ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా ఇదే రకమైన ప్రస్తావనగా జరిగింది అక్కడ. కాకపోతే తెలంగాణలో ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా టీడీపీ క్యాడర్ కొంచెం బలంగానే ఉంది. ఆ క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డికి ఉపకరిస్తుంది. అది ఇప్పుడు బీజేపీకి కంటగింపుగా ఉంది. దాన్ని కట్ చేసేసి కాంగ్రెస్ ప్రభుత్వంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్దోసేయాలి. రేవంత్ రెడ్డి మీద పర్సనల్గా వాళ్ళకి ఏం లేకపోయినప్పటికీ ఎక్కడా కాంగ్రెస్ అనేది లేకుండా చేయాలనేది బీజేపీ ఉద్దేశం. దానికోసం కావాలంటే కేసీఆర్ని సీఎం చేయడానికైనా వాళ్ళు ఏమి వెనకాడరు. కావాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి ప్రభ తగ్గిపోయింది, ఆంధ్రాలో ఆయనకి మీద వ్యతిరేకత వస్తుంది అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ఎలా జట్టు కడతారో మరి అండర్ కరెంట్గా కేసీఆర్ తోటి తెలంగాణలోనూ అలానే జట్టు కట్టగలదు బీజేపీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? కానీ సార్వత్రిక ఎన్నికలు ఎంపీలు వచ్చేటప్పటికి 8 ఎంపీ సీట్లు ఎలా కొట్టగలిగారంటే కేసీఆర్ వదిలేసేం పెట్టే. కానీ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గుండుసున్నా, వాళ్ళ ప్రభావం ఏం పెద్దగా లేదు. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెసే వాళ్ళ ప్రభావాన్ని చూపించారు. అందుకనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ కొంతమంది నాయకులు కొంత మాటలు మాట్లాడారు, విమర్శించారు. అలాగనే కవిత కూడా విమర్శించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం గట్టు నుంచొని చోద్యం చూస్తా కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకే కదా పనికొచ్చేది అంశం. తెలంగాణలో సెటిలర్స్ ఓట్ల మొత్తాన్ని ఏదో రకంగా రేవంత్ రెడ్డికి పడకుండా కింద సైడ్ చేయటానికి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 8 చోట్ల పోటీ చేశాడు. జనసేన 8 చోట్ల పోటీ చేసింది. ఆ 8 చోట్ల మొత్తం మీద కలిపి 59,000 ఓట్లే వచ్చాయి. అందులో విచిత్రమైన అంశం ఏంటంటే ఓన్లీ కూకట్పల్లిలోనే 39,000 నుంచి 40,000 ఓట్లు వచ్చాయి. మిగతా మొత్తంలో కలిపి వచ్చింది 20,000 ఓట్లు, 7 స్థానాలకు కలిపి. కనీసం డిపాజిట్లు కూడా రాలా.
23 నాడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే అడ్డం రాంది ఈ రోజున కాంగ్రెస్ ఎందుకు మాట్లాడుతుందంటే దీని వెనకున్న అసలు ఉద్దేశం ఇది. అందుకోసమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా పవన్ కళ్యాణ్ మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? తెలంగాణలో 23 ఎన్నికల్లో పోటీ చేశాడు. అదే ఆంధ్రాలో 21 చోట్ల పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకున్నది 100% సున్నా తెలంగాణలోకి వచ్చేటప్పటికి. కానీ ఆయన తరువాత ఎంపీకి పోటీ చేయలేదు, ఆ తర్వాత స్థానిక సంస్థలోనూ పోటీ చేయలేదు. అందుక ఇప్పుడు వచ్చి తెలంగాణలో జనసేన ప్రభావం పెంచుతాను, దానికి ఏమిటి ఊతం అని అంటే మరి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన కొన్ని మాటలు కావచ్చు, తెలంగాణ ఆంధ్ర ప్రాంత విభేదాలు తీసుకొని రావచ్చు. ఇది ఆ విభేదాలను గట్టిగా వాడుకోవడానికి బీజేపీ ఒక గేమ్ ప్లాన్ అయితే ఖచ్చితంగా చేసింది. కాకపోతే అసలైన విషయం ఏమిటంటే ఇందులో టీడీపీ ఏమి మాత్రం కలగజేసుకోకుండా ఒక్క కామెంట్ కూడా చేయకుండా పక్కనున్నారు. కాకపోతే టీడీపీ మీడియాగా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. నేను నిన్న టీవీ5లో కూడా డిబేట్లో కూడా పాల్గొన్నాను. అందులో సాంబశివరావు గారు కూడా గట్టిగా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు రాకూడదన్న. పవన్ కళ్యాణ్ రావటానికి ఏమొచ్చు, పవన్ కళ్యాణ్ రావటానికి ఏమీ లేదు. కానీ ఆయనకున్న ఉద్దేశం ఏమిటి అది చెప్పాలి కదా. 23లోనే వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది ఏంటి? ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణులాగా ఎన్నిసార్లు ఎంట్రీ ఇస్తారంట తెలంగాణలోకి పవన్ కళ్యాణ్. కాకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ అయినంత మాత్రాన ఆంధ్రాలోనే ఉండాలి లేకపోతే తెలంగాణలో ఉండకూడదు అంటానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ అసలైన విషయం ఒకటి పట్టుకొచ్చాడు, గద్దర్ విగ్రహం నేను ఇక్కడ పెట్టిస్తానని. మరి ఆంధ్ర గద్దర్గా పేరుగాంచిన వంగపొండు విగ్రహం పెట్టకుండా గద్దర్ విగ్రహం ఎట్ట పెడతారండి? ఏదో ఉద్యమానికి గద్దర్ ఒక్కడైనా ఉన్నాడు, ఆంధ్ర ప్రాంతంలో ఎవరు లేరా? వాళ్ళని సావకాశంగా మర్చిపోయారు. ఏం పిల్లడో ఎల్దం వస్తావా, మరి ఎక్కడి నుంచి వచ్చిందండి అది? అది మన ఆంధ్ర ప్రాంతం. వాళ్ళెవరు గుర్తురారు మనకి. రాజకీయాల కోసం గద్దర్ని తీసుకొస్తారు. కానీ గద్దర్కి మీరు ఇచ్చిన స్థానం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దానికైతే సమాధానం ఉంది. మరి ఇప్పుడు గద్దర్ పేరు మీదనే కదా సినీ అవార్డులన్నీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ స్థానం ఆయన పేరుని చిరస్థాయిగా నిలిచిపోవటానికి విపరీతమైన ప్రయత్నం చేసే కదా గద్దర్ అవార్డ్స్ అని అక్కడ పెట్టింది. కాకపోతే ఏంటంటే బీజేపీ ఆడిచ్చే గేమ్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళకి పనికొచ్చే విధంగా చేస్తున్నా ఇక్కడ అసలైంది ఏమిటి? ఇన్ని చేసినా కూడా కేసీఆర్ సీఎం అవుతాడో లేదు తెలీదు. ఎందుకంటే ఆయనకి పక్కలో బల్లెంలా కవిత ఉంది, ఆ బల్లెం గట్టిగానే గుచ్చుకుంటుంది. కేసీఆర్ కలిసి బీజేపీ చేతులు ఎలా ఇరుక్కుపోయారో అది మొత్తం ఎస్టాబ్లిష్ అవుతానే ఉంది. దాన్ని మొత్తాన్ని ఇప్పుడు బయట పెట్టేసి టీడీపీ క్యాడర్ని గట్టిగా అట్టి పెట్టేసుకుంటే తిరిగి 28 ఎన్నికల్లో కాంగ్రెస్సే గెలిచే అవకాశం ఉంది తప్ప బీజేపీకి బీఆర్ఎస్కి అవకాశం కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం అబాసు పాలవటం ఖాయంగా కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.